118వ కీర్తన భాగమై ఉంది. ఈ 118వ కీర్తన భాగం మనం ఒకసారి పరిశీలిస్తే 29 వచనాల సారాంశాన్ని మనం చూస్తే, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సమస్త మానవాళి పక్షమున ఉన్నాడని, ఆయన కృప ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారని తెలియజేస్తూ భక్తుడు తన మనోగతాన్ని కీర్తనలో వెల్లడి చేశాడు. ఏమనంటే, పాపమనే చీకటితో నింపబడిన లోకములో తన జీవపు వెలుగును ప్రకాశింపచేస్తూ ప్రతి మానవుడు కూడా ఆయన వెలుగుతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడటండి. దేవుని స్తోత్రం చెబుదామా. దేవుడు మానవుల పక్షాన్ని ఎందుకు ఉండి తన కార్యాలు జరిగిస్తున్నాడంటే, లోకమంతా పాపపు చీకటితో నింపబడి ఉంది. ఈ పాపపు చీకటితో నింపబడినటువంటి ఈ లోకములో తన జీవపు వెలుగును ఆయన ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆ వెలుగును ప్రతి మానవుడు పొందుకోవాలని, వెలుగు సంబంధులుగా అనగా దేవుని సంబంధులుగా ప్రతి మానవుడు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడటండి. అందుకే మానవుల పక్షాన ఆయన నుండి ఆయన కృపనిచ్చి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని భక్తుడు 118వ కీర్తన భాగంలో తెలియచేశారు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనం చూస్తామండి. పత్రికరా తల్లి, మొదటి పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఈ మాట. మేము ఆయన వలన విని మేము ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. స్తోత్రం చెబుతారండి. సృష్టికర్త ఆయన దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి అనేది ఏమాత్రమూ లేదు అని బైబిల్ మనకు బోధిస్తున్న సత్యమండి. ఇదే సువార్త అంటే. కనుక ప్రియులారా, దేవుడు సృష్టికర్తన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏమాత్రము చీకటి లేదు అనే సంగతి మనం గ్రహిస్తే, ఈ యొక్క చీకటిమయమైపోయిన లోకములో, పాపమనే చీకటితో కమ్ముకున్న ఈ లోకములో దేవుని వెలుగును పొందుకోవాలని, వెలుగై ఉన్న దేవుణ్ణి పొందుకోవాలని ఆశ ఆసక్తి ప్రతి మానవునికి కలుగుతుందండి. ప్రియులారా, దేవుని యొక్క వెలుగు ఎంత గొప్పదో ఈ కీర్తన భాగం ద్వారా మనం నేర్చుకోగలం. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి దయతో. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. బైబిల్ ప్రారంభ వాక్యాలు ఇవి. ఆదియందు దేవుడు, ఒక్కరు చదవండి, భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధి జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. దేవుడు, అది అలా చదవాలి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను,
దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. స్తోత్రం చెప్తారు అందరూ. రెండు చేతులు ఇచ్చిన వాళ్ళు ఒకసారి పరమందని దేవుని వైపు చాపి బిగ్గరగా బోర్లోదండి. హల్లెలూయా. దైవ సన్నిధిలో నిర్లక్ష్యం ఉండకూడదండి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు చూస్తాం మనం. దేవుడు సృష్టి ప్రారంభాన్ని ఇక్కడ మనం ఏ విధంగా సృష్టిని ప్రారంభించాడో చేశాడో ఆ మొదటి దినమైన ఆయన చేసిన కార్యాలు ఈ వచనాల్లో ఉంది. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సృజించిన తరువాత భూమి నిరాకారంగాను శూన్యంగా మారిపోయిందట. చీకటి అగాధం కమ్ముకుందట. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉన్నదట. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికాడంట. వెలుగొచ్చింది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటిని వెలుగును వేరు చేశాడటండి. ఆ వేరు చేసిన దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడట. ఆ విధముగా ఉదయమును రాత్రి కలుగగా ఒక రోజు అయిందటండి. హల్లెలూయా. ఆ వెలుగు కమ్మన్న దేవుడు వెలుగు కలగగానే అది మంచిది అన్నాడటండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ చాలా మర్మయుక్తమైన చరిత్ర దాగి ఉంది ప్రియులారా. దేవుడు ఈ మానవుని కలుగ చేయకముందు, ఈ సృష్టిలో మానవుని కలుగ చేయకముందు తన కొరకు ఆయన దూతలను ఏర్పాటు చేసుకున్నాడని, కోటాని కోట్ల దేవుడు తన దూతలను ఏర్పాటు చేసి వజ్ర వైడూర్యాలు కెంపు మాణిక్యాలతో వాటిని సిద్ధపరిచాడంటే దేవదూతల్ని సిద్ధపరిచి ఆ దేవదేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడంటే వారందరూ ఉండడానికి. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చదవండి మీకు అర్థం అవ్వడానికి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. ఒక్కరు చదవాలి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, బైబిల్ చదవట్లేదు. చాలండి, అందరూ స్తోత్రం చెబుదామండి. ఇక్కడ ఒక తోటను దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడంట. దానికి ఏమని పేరు పెట్టాడు? సృష్టారంభంలో ఏదేను అని పేరు పెట్టాడు. ఈ మానవుని చేయకముందు దేవుడు తన కొరకు దూతలను సిద్ధపరిచాడు. దూతలను సృజించాడు. వాటిని కెంపు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలతో పొదిగాడంట. అటువంటి లోహాలతో చేశాడటండి, మట్టితో కాదు. దేవదూతలను చేస్తా సమస్త విలువైన లోహాలతో దేవదూతలను దేవుడు చేసి వారందరూ ఉండడం కొరకు ఏదేనును సిద్ధపరిచాడంట. ఏదేను అనగా దేవుడు సిద్ధపరిచిన తోట అని అర్థం. దేవుని తోట అన్నారు. హల్లెలూయా. కనుక ఆ తోటలో దేవదూతలను పెట్టాడటండి దేవుడు. దానికి దేవలోకము అని పిలుస్తున్నారు లోకంలో ఇప్పుడు. హల్లెలూయా. దేవదూతలు ఉన్న లోకమే దేవలోకం.
దేవలోకానికి ఎవరు అధిపతి అంటున్నారు ఇప్పుడు మన హైందవ సోదరులు? దేవేంద్రుడు అంటున్నారు వాళ్ళు. స్తోత్రం చెబుదామా? కానీ దేవలోకములో ఆ దేవలోకానికి అధిపతిగా, దేవతలందరిపై ఒక అధికారిగా లూసిఫర్ అనే దేవదూతను దేవుడు ఉంచాడు. దేవదూతలందరిలో వాడిని అధికముగా హెచ్చించాడంట. వాడిని తయారు చేసిన విధానం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తామట. ఏవేవి లోహాలతో చేశాడో చూడండి వాడిని. హల్లెలూయా. అంతగా దేవుడు చేసి లూసిఫర్ అనే దేవదూతను ఈ దేవలోకానికి, అనగా దేవదూతలున్న లోకానికి అధిపతిగా పెట్టాడు దేవుడు. అటువంటి లూసిఫర్ ఒక రోజున దేవుడున్నటువంటి ఒక పరలోక రాజ్యం, ఆ సభాపర్వతం మీద నేను కూర్చోవాలి, నేను కూడా దేవుడితో సమానుడిగా అయిపోవాలని ఆలోచన తెచ్చుకున్నాడంట. ఆ ఆలోచన వాడికి వచ్చిందటండి, ఆ యొక్క లూసిఫర్ దేవదూతకు వచ్చిందంట. హృదయములో తలపు పుట్టకముందు ఎరిగిన వాడు దేవుడు గనుక ఆ ఆలోచన ఎప్పుడైతే వాడికి వచ్చిందో, ఆడికే కాదు వాడుతున్నటువంటి కొన్ని కోట్ల దేవదూతలకు కూడా వాడు ఆలోచన వాళ్ళు పెట్టాడంట. ఎందుకంటే దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు వారిని. వారు దేవుడితో సమానులు కాదు, దేవుని దూతలండి వారు. దేవునికి పరిచర్య చేసేవారు. దేవునికి స్తుతి స్తోత్రాల ద్వారా దేవునికి ఘనపరిచడానికే దేవుడు వారిని చేశాడు. స్తోత్రం చెబుదామా? అటువంటి దేవదూతల్లో ప్రధాన దూత అయిన లూసిఫర్కి ఆలోచన వచ్చింది, నేను దేవునితో సమానంగా ఉండాలి. ఈ తోటలో ఉండడం ఏంటి, ఏదేనిలో ఉండడం ఏంటి, సభాపర్వతం మీద ఉండాలనుకున్నాడంట. ఎప్పుడైతే మనసు వచ్చిందో ఆ మనసు అందులో ఉన్న కొన్ని కోట్ల దేవదూతలకు కూడా వచ్చింది. కనుక వారందరినీ దేవుడు హృదయములో తలంపు పట్టుకుని ఎరిగిన దేవుడు కనుక హృదయములో పుట్టిన తలంపుని ఎరిగి వారందరినీ కూడా ఆ ఏదేనులో నుండి, అనగా దేవుని తోటలో నుండి త్రోసివేశాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుని తోట ఏదేనులను త్రోసివేశాడు. ఆ ఏదేను నుంచి త్రోసివేసిన తర్వాత వారిని ఏ విధంగా వారిని బంధించాడో యోధా రాసిన పత్రిక ప్రకటనకు ముందుండో చూడండి, 6వ వచనంలో చూడండి. దేవుడిచ్చిన ఆధ్యక్షత నిలుపుకోక దేవుడితో సమానులుగా ఉండాలనే ఆలోచన వారికి రాగానే, వారి ఆలోచన ఎరిగిన దేవుడు వారందరినీ కూడా క్రిందకు త్రోసివేసి, ఏదేనుల నుండి దైవ సన్నిధులను త్రోసివేసి, కట్టిగా చీకటి గల బిలాములో వారందరినీ పాశములతో బంధించేశాడు. నిత్య పాశములు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వాడిని బంధించి వేశారంట వారిని. పేతురు గారు రాసిన 2వ పత్రికలు కూడా మాట ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4 కూడా చదవండి దయతో, మీకు అర్థం అండి. పాపం అంటే ఏంటి? దేవుడితో సమానులుగా ఎంచుకోవడమే పాపం. దేవుని కంటే ఎవరో సమానులు, దేవుడితో సమానులు లేరు, కారు. దేవుడు ఒక్కడే వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో సమానులు ఎవరూ లేరండి. దేవదూతలు కూడా దేవునితో సమానులు కాదు. కనుక వారు సమానులుగా ఉండాలని ఆలోచనే పాపం. కనుక ఆ పాపాన్ని బట్టి ఆ ఆలోచన వచ్చిన దేవదూతలందరినీ దేవుడు త్రోసివేశాడు క్రిందకి. పాతాళములో ఉన్న కట్టిక చీకటిలో వారిని బంధించి వేశాడంట, తీర్పు దినము వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవలోకం అనేది అప్పటితో ముగించిపోయింది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే దేవుడు దానికి ప్రతిగా మానవలోకాన్ని సృజించాలనుకున్నాడు. ఎప్పుడైతే దేవలోకం ఎప్పుడైతే చెరిపివేయబడిందో, ఆనాడు చీకటి అనేదే లేదండి దేవలోకములో. పరలోకములో లేదు, దేవలోకములో చీకటి అనేది లేదు. ఎప్పుడైతే వారిలో ఒక పాపం అనేది వచ్చిందో, దేవుడితో సమానులుగా ఎంచుకున్నారో,
మరుక్షణమే చీకటి కమ్మేసింది. దేవుని స్తోత్రం. కట్టిక చీకటి కమ్మేసింది. ఈ చీకటే పాపం అంటే. ఈ పాపం అనే చీకటి కమ్మివేసి ఉండగా దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడట, చీకటిని చూసి వెలుగు కమ్ము అన్నాడంట. హల్లెలూయా. వెలుగు కమ్మని ఎప్పుడైతే పలికాడో వెలుగు కలిగింది. ఆ వెలుగును చూసి ఇది మంచిది అని అనుకుని వెలుగును చీకటిని వేరు చేశాడటండి. అంటే చీకటిని కూడా లోకములో ఉండనిచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే పాపానికి సాదృశ్యం చీకటి. వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగుకేమో పగలన్నాడు, చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు. ఆ రీతిగా దేవుడు మొదటి దినాన్ని చేశాడు సృష్టిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుడు సూర్యచంద్ర నక్షత్రాదులను చేశాడు, జలములను చేశాడు, జీవరాశులను చేశాడు. 6వ దినం వచ్చేటప్పటికి మృగములను జంతువులను చేసి తన రూపములో తన పోలికలో మానవుణ్ణి కూడా 6వ దినమనే చేశాడు. దేవుని స్తోత్రం చెబుతారు అందరూ. ఆ మొదటి అధ్యాయం చదువుకుంటారండి. సృష్టి ఏ విధంగా జరిగించబడిందో, దేవుడు ఏ విధంగా చేశాడు. మాట మాత్రం పలికి అన్నిటినీ చేసుకొచ్చాడు. ఈ జంతువుల్ని మృగాలను కూడా మాట మాత్రం సెలవిచ్చి చేశాడు. కానీ తన స్వహస్తాలతో భూమిలోని మట్టిని తీసి తన రూపములో తన పోలికలో మానవుణ్ణి సృజించాడు. అందుకనే 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదవండి. మానవ లోకాన్ని దేవుడి విధంగా సృజించాడు. ఆ తోటలో సమస్త వృక్ష ఫలాలు మొలిపించాడంట మానవుడి కోసం. చూడడానికి రమ్యమైనటువంటి ఫలాలిచ్చే చెట్లను మొలిపించాడు. ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని కూడా మొలిపించాడట. ఆ తోటలో ఈ మానవుని తీసుకెళ్ళి ఉంచి ఈ తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలాలను నిర్భయముగా తినవచ్చు. అయితే మధ్యలో కనపడుతుంది ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు. తిన్న దినవన నిశ్చయముగా నువ్వు చస్తావని చెప్పాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఏ వృక్ష ఫలం ఏదే తినొద్దని దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆది మానవుడితో. అదే వృక్ష ఫలం తినేలాగా దుష్టుడైన సైతాన్ సర్పములో ప్రవేశించి ఆదాముకు సాటైన సహాయంగా ఇచ్చిన స్త్రీని ప్రేరేపించి ఆ వృక్ష ఫలాలు తినేలా చేసి, తద్వారా ఆదాము కూడా వృక్ష ఫలాన్ని తినేలా చేసి చివరికి వారిని దేవుని సన్నిధికి దూరం చేసింది. హల్లెలూయా. అనగా వెలుగులో ఉండవలసిన మానవుడు, దేవుని వెలుగులో ఉండవలసిన మానవుడు చీకటిలోనికి జారిపోయాడు. దేవుని స్తోత్రం. ఆదికాండం 3:23 రాస్తాడు. అందుకని 3:23-24 చదవండి. కనుక మొట్టమొదటిగా దేవుడు దేవలోకాన్ని చేశాడు దేవదూతలతో. మట్టితో చేయలేదు దేవదూతల్ని, సమస్త లోహాలతో అలంకరించి చేశాడు. స్తోత్రం చెల్లిందాం అందరం. అదే దేవలోకం నుండి దేవదూతలు జారిపోయారు. మానవుని చేశాడు తన రూపములో తన పోలికలో మట్టి నుంచి తీసి. ఈ మానవుని కూడా ఏదేను తోటలో ఉంచితే ఆ మానవుడు కూడా ఏదేని తోటలోంచి నెట్టివేయబడ్డాడు దేవుని చేత. దేవుని స్తోత్రం. కారణం ఏమిటంటే ఈ పాపం అనే చీకటి మానవుల్లో కూడా ప్రవేశించింది. ఆనాడు దేవదూతల్లో ప్రవేశించినటువంటి పాపం అనే చీకటి ఏదేని తోటలో ఉన్నటువంటి ఆదమానవులైన ఆదాముల్లో కూడా ప్రవేశించడం వల్ల వెలుగై ఉన్న దేవుని సన్నిధి నుంచి ఆది మానవుడైన ఆదామవులు త్రోసివేయబడ్డారు. హల్లెలూయా. అందుకే ఆ మానవుడైన ఆదాముకు ఒక పేరుంది. ఆది మానవుడైన ఆదాము పాపి అయిన
మనుష్యుడు అని బైబిల్ గ్రంథంలో ముద్రించబడిందండి. పాపం అనగా చీకటి. ఈ పాపం అనే చీకటి మానవుణ్ణి కమ్ముకుంది. పాపం అనే చీకటిలో ఉండే వారు భక్తి చేయడం ప్రారంభించారు. వారి బిడ్డలు భక్తి చేయడం ప్రారంభించారు. అయితే దేవుడు ఈ మానవులను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కనుక, మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో గొప్పది కనుక, ఆ కృప కలిగిన దేవుడు ఈ మానవాళిని పాపమనే చీకటి నుంచి విడిపించి వెలుగు సంబంధులుగా మార్చాలని ఆ దేవదేవుడు ఆది నుండి కూడా మానవులతో మాట్లాడుతూనే వస్తున్నాడు. హల్లెలూయా. ఆదిలో కయీనుతో మాట్లాడిన దేవుడు తర్వాత భక్తులందరితో మాట్లాడుతూనే వస్తున్నాడు. ఎందుకొరకంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన వైపు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనకు అప్పగించుకుంటారో, వారిలో ఉన్న చీకటిని తొలగించి, ఈ పాపమనే చీకటిని తొలగించి ఆయన వెలుగుతో నింపాలని, వెలుగు సంబంధులుగా దేవుని సంబంధులుగా మార్చాలని దేవదేవుడు పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడుతూనే వచ్చాడు. ఈ దినముల అంతమందు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదవగలం. మనం స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రమో చీకటి లేనే లేదు. కనుక ఈ చీకటిమయమైన మానవుణ్ణి, ఈ పాపం అనే చీకటితో బంధించబడిన మానవుణ్ణి ఈ పాపం అనే చీకటి నుంచి విడిపించి తన వెలుగుతో నింపాలని, తనకిష్టమైన బిడ్డగా మార్చాలని, ఆ జీవవృక్ష ఫలాలు భుజించే అర్హతనివ్వాలని ఆ దేవదేవుడు ఆది నుంచి మానవులతో మాట్లాడుతూనే వస్తున్నాడు. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదవండి దయతో. హల్లెలూయా. దేవుడు ఆది నుండి దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు అంటేనే వాక్యం, శబ్దం కనుక వాక్యమై ఉన్నాడు ఆయన. ఆ వాక్యమే మానవులకి వెలుగై ఉంది. ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు. వాక్యము దేవుని వద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన వల్లే సమస్తము కలిగాయి. ఆదిలోంచి చూడండి, ఆయన నోటి మాట ద్వారానే సమస్తాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. మాట ద్వారానే చేశాడు సమస్తాన్ని కూడా. కనుక ప్రియులారా, అదే మాట ద్వారా ఈ మానవుల్లో ఉన్న చీకటిని తొలగించాలని ఆ దేవదేవుడి మానవులతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన మాటలో జీవం ఉంది. ఆ జీవమే మానవులను వెలిగిస్తుంది. హల్లెలూయా. అది మనుషులందరికీ వెలుగై ఉంటుంది. అయితే ఈనాడు జీవము గల దేవుని మాటలు అనేక మంది వినడానికి ఇష్టపడలేదండి. అందుకంటాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించట్లేదు. ఎందుకంటే మానవుడు చీకటితో బంధించబడ్డాడు. పాపమనే చీకటిలో నింపబడ్డాడు మానవుడు. అందుకే వెలుగై ఉన్న దేవుని మాటలు, ఆ జీవపు మాటలు వినడానికి మనసు పెట్టట్లేదు ఈనాడు. ఆనాడు లేదు, ఈనాడు లేదు చాలామంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఆ మాటలో ఉన్నటువంటి వెలుగును మానవాళికి తెలియపరచడం కొరకు, ఆ వెలుగే మానవుల్లో ఉన్న పాపమనే చీకటిని తొలగిస్తుందని, వెలుగు సంబంధిగా దేవుని బిడ్డగా దేవునికి ఇష్టడిగా మారుస్తుందని తెలియచేయడం కొరకు
క్రీస్తు పూర్వమే, క్రీస్తు యేసుగా భూలోకానికి రాకముందే 6 నెలల ముందు, యేసు ప్రభువారు భూలోకమునికి రాకుండా 6 నెలల ముందు ఎలిజబెత్ జకర్యాలకు దేవుడిచ్చిన సంతానమైన యోహాను సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కింద వచ్చిన అదే ఉంది, చదవండి 6 నుంచి. క్రీస్తు యేసుగా భూలోకానికి రాకముందే 6 నెలల ముందు ఎలిజబెత్ జకర్యాలకు దేవుడిచ్చిన సంతానమైన యోహాను ఆ వెలుగై ఉన్న క్రీస్తు కొరకు ముందుగానే ప్రకటించాడు. ఇదిగో లోకానికి వెలుగై ఉన్న క్రీస్తు రాబోతున్నాడు. ఆయన ప్రతి మనిషిని వెలిగిస్తాడు. వారిలో ఉన్న చీకటిని, పాపమనే చీకటిని తొలగిస్తాడని సాక్ష్యం చెప్పాడండి. స్తోత్రం చెబుదామండి. ఆయన సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, సాక్ష్యం చెప్పాడు. ఎవరి కోసమైతే ఆయన సాక్ష్యం చెప్పాడు? ఆయన భూలోకానికి రానే వచ్చాడు. హల్లెలూయా. ఆయనే వాక్యమే శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడుగా భూలోకానికి వచ్చాడు. ఆయనే నిజమైన వెలుగు. ఆయన నామమందు విశ్వాసముంచిన వారందరూ వెలిగించబడతారు. అనగా వారిలో ఉన్న ప్రతి విధమైన పాపపు చీకటి తొలగించబడి వెలుగు సంబంధులుగా మార్చబడతారు. అటువంటి క్రీస్తు యేసు భూలోకానికి మొట్టమొదటిగా ఎవరైతే దేవుని బిడ్డలమని, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమని గర్వపడుతున్నారో వారి మధ్యకే, యూదుల మధ్యకే ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. యోధా గోత్రములో ఆయన జన్మించాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, దావీదు కుమారుడు అని. దేవునికి స్తోత్రం. అంటే దావీదు వంశావళిలోంచి ఆయన లోకానికి వచ్చాడు. దావీదు యోధా గోత్రానికి చెందినవాడు. యోధా బెత్లెహేము వాడు. అదే యోధా బెత్లెహేములో క్రీస్తు యేసుగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకొరకంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమని, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న యూదులలో చీకటి ఉంది. హల్లెలూయా. వారు పైకి దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారని చెప్తున్నారు, కానీ వారిలో పాపపు చీకటి కమ్ముకొని ఉంది. ముందు వారిలో ఉన్న పాపపు చీకటిని తొలగించాలని, నిజమైన దేవుని బిడ్డలుగా మార్చాలని, వారి ద్వారా లోకానంతా వెలిగించాలని దేవదేవుని సంకల్పం. అందుకే ఆయన యూదుల మధ్యకి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. యోధా గోత్రములో ఆయన జన్మించవలసి వచ్చింది, రావాల్సి వచ్చింది ప్రియులారా. కనుక యూదులు ఆయన అంగీకరించలేదండి. యూదుల్లో ఉన్న పాపపు చీకటి తొలగించడానికి ఆయన వస్తే ఆయనే క్రీస్తు అని వారు అంగీకరించలేదు. కనుక ఆయనను ఎవరైతే క్రీస్తు అని అంగీకరించారో వారందరికీ ఆయన బిడ్డలుగా ఆయన అధికారం ఇచ్చేశాడు. స్తోత్రం చెబుతారండి. కనుక ఆయనే క్రీస్తు అని, మానవులో ఉన్న పాపపు చీకటిని తొలగించే నిజమైన వెలుగని, దేవుని అభిషేకమని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి పాపపు చీకటిని తొలగిస్తున్నాడు, వెలుగుమయముగా చేస్తున్నాడు, ఆయన బిడ్డలుగా ముద్రిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బిడ్డలుగా ఆయన వారిని ముద్రిస్తున్నాడండి. ప్రియులారా, ఆనాడు యూదులు అంగీకరించలేదు. అంగీకరించిన మనలను వెలిగించాలని, మన హృదయములో ఉన్న ప్రతి విధమైన పాపపు చీకటిని తొలగించి వెలుగు సంబంధులుగా మార్చాలని ఆయన మనలను ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకే యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 12వ వచనములో ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. ఒక్కసారి చదవండి దయతో. 8:12.
కనుక నేనే నిజమైన వెలుగును అంటున్నాడు ప్రభు. నిజమైన వెలుగైన ప్రభువును మనం నమ్ముకున్నాం, ఆయన మనం అంగీకరించాం కనుక ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియులారా, మనం ఆయనను వెంబడిస్తే నమ్ముకుంటే సరిపోదంట, ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటే సరిపోదటండి. దేవుడు ఏర్పరచుకున్నాడు, మంచిదే. దేవుడు ఏర్పరచుకున్న సోదరి సోదరుడా, ఆ ప్రభును వెంబడించే మనసు నీకుంటే నీలో ఉన్న ప్రతి విధమైన చీకటిని తొలగిస్తాడు. హల్లెలూయా. అందుకని నన్ను వెంబడించువారు చీకటిలో నడువక నిత్య జీవపు వెలుగును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అంటే నిత్యము వెలుగుతూనే ఉంటారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే వారికి వెలుగు సంబంధులుగా ఉంటారు. లోకాన్ని విడిచిపెట్టగానే వెలుగుమయమైనటువంటి పరలోకానికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకంటే మనం ఆయనను అంగీకరించాం, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాం కనుక, ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ఆయనను వెంబడించేవారం ఉండాలి. వెంబడించేవారిగా ఉంటేనే మనలో ఉన్న ప్రతి విధమైన చీకటిని, పాపమనే చీకటిని తొలగించి జీవపు వెలుగుతో నింపేస్తాడు. హల్లెలూయా. అటువంటి అనుభవాన్ని నీవు నేను మనందరము కలిగి ఉండాలని కీర్తన మనకు తెలియజేస్తుందండి. అదేనండి దేవుని కృప అంటే. పాపపు చీకటితో నింపబడిన మానవుణ్ణి పాపపు చీకటి నుంచి విడిపించి జీవపు వెలుగుతో అని నింపడానికి ఇష్టపడుతున్న దేవుడు. అదే ఆయన మానవుల పట్ల చూపిస్తున్నటువంటి రక్షణకరమైన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన వెంబడించేవారు ఎలాగుంటారో పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరంగా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడంటే, చీకటిలో నివసిస్తున్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన. ఎందుకంటే మనల్ని వెలిగించాలని, జీవపు వెలుగుతో నింపాలని, మనలను ఆయన సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా మనల్ని చెయ్యాలని ఆ ప్రభువారు మనల్ని పిలిచారు. తన జీవపు వెలుగును మనకి ఇవ్వాలని ఇష్టపడ్డారు. హల్లెలూయా. కనుక మనం ఆ జీవపు వెలుగును పొందుకోవాలి. అనగా ఆయన వెంబడించే మనసు మనకుంటే ఆ జీవపు వెలుగు మనలో ప్రకాశింపజేస్తాడు. ఆ జీవపు వెలుగు మనలోకి వస్తే ఆయన ఏర్పరచుకున్న ప్రజలముగా, పరిశుద్ధ జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా లోకములో కనపరచబడతాం. దేవుని స్తోత్రం. అలా కాకుండా ఒకప్పుడు ప్రజలుగా మనం ఉండకూడదు. ప్రభువుని నమ్మకం ముందు ఉన్నటువంటి జీవితం మనలో ఉండకూడదు. ఇప్పుడు మనం కనికరించబడ్డాం, మనం దేవుని ప్రజలమై ఉన్నాం. ఒకప్పుడు కనికరించబడలేదు కానీ ఇప్పుడు కనికరించబడ్డాం. ఆయన మీద అంగీకరించాము కనుక, ఆయన చేత ఏర్పరచబడ్డవారం కనుక, ఆయన వెంబడించే మనసుంటే చాలు, ఆయన మనల్ని కనికరిస్తాడు. హల్లెలూయా. ఆ జీవపు వెలుగును మనలోనికి పంపిస్తాడు. మన జీవితమే మార్చేస్తాడు. మనల్ని దుష్కార్యములతో నింపబడిన మనలను సత్ప్రవర్తన గలవారిగా మార్చేస్తాడు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితం ఎంత అల్పం ఒకసారి ఆలోచించండి అంటున్నాడు. మన పరదేశులము, యాత్రికులము అనే మాట మర్చిపోకండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోక యాత్ర ఏదో ఒక రోజున ముగించాలి. హల్లెలూయా. అది ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. దేవుడు ఎప్పుడు మనకు ఫుల్ స్టాప్ పెడతాడో అంతవరకు మనం లోకంలో జీవిస్తాం. రమ్మని పిలిస్తే ఆగిపోయి వెళ్ళిపోవలసిందే. జీవిత యాత్రను ముగించాలి. స్తోత్రం చెబుదామండి. కనుక మనం పరదేశులము, యాత్రికులం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు.
పరలోకమే మనకు శాశ్వతం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. దేనికి తాపత్రయపడుతున్నారు? ఇప్పుడు దేనికి తాపత్రయపడుతున్నారు? దేనికండి? లోకంలో మనకు అవి కావాలి ఇవి కావాలని తాపత్రయం కాదు, కానీ మనం పరలోకం చేరాలి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మన జీవిత యాత్ర ఏ రోజు ముగించబడుతుందో మనకు తెలియదు. అందుకే చనిపోయిన వారి కోసం అంటారు కాలం చేశారండి అంటారు. అంటే వారి యాత్ర ముగించబడింది. కనుక మన యాత్ర ఎంతవరకో తెలియదు. 25వ సంవత్సరం అంతా కాపాడాడు. ఇంకా యాత్ర కొనసాగిస్తాడో పోలీస్ స్టాప్ పెడతాడో మనకు తెలియదు. దేవుని స్తోత్రం. మన జీవమేపాటిది, అంతలో కనపడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. కనుక మనం ఆయన వెంబడించే మనసు ఉండాలి. మనం ఆయన వెంబడించే మనసు మనకుంటే జీవపు వెలుగుతో మనల్ని నింపేస్తాడు. ఆ జీవపు వెలుగు మనలోకి వస్తే మనలో ఉన్న దుష్కార్యాలన్నీ కాలిపోతాయి. సత్ప్రవర్తన గలవారిగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. వారే వెలుగు సంబంధులంటే, వారే దేవుని సంబంధులంటే, అటువంటి వారిగా మనందరినీ మార్చాలని వెలుగైన క్రీస్తు యేసుగా 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి రావాల్సి వచ్చిందండి. స్తోత్రం. మనలో ఉన్న చీకటిని తొలగించడానికి కలవరి శిలువలో యాగం అవ్వాల్సి వచ్చిందండి. హల్లెలూయా. ఆ శిలువ యాగము ద్వారానే జీవపు వెలుగు మన మీద ప్రకాశిస్తున్న కాలం ఇది. స్తోత్రం చెబుదామా? చూడండి, ఒక మాట మీకు అర్థం అవ్వడానికి మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి త్వరగా. 2 చేతులు తెచ్చిన స్తోత్రం చెప్పండి. స్టైల్గా ఇలాగంటున్నారండి. ఎలాగంటే బస్సును ఆగమని అర్థం. వెళ్ళి మోటార్ సైకిల్ వాడిని లిఫ్ట్ కొరకు ఇలాగంటారు. మోటార్ సైకిల్ ఆపాలన్నా బస్సు ఆపాలి ఎలాగంటే కుదురుతుందా? అలా అనరు, ఇలాగే అంటారు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇక్కడ ఎలాగంటే నవ్వుతాం, అక్కడ ఎలాగంటే నవ్వుతారు. రోడ్డు మీద ఎలాగంటే ఏమంటారు? పిచ్చోడు కావాలంటారు. 2 చేతులు ఎత్తారండి ఆగమంటేను. మందిరములు ఎలాగంటే పిచ్చోళ్ళు, ఎలాగంటే మంచోళ్ళు. స్తోత్రం చెప్తారు. ఇప్పుడు మీరు పిచ్చోళ్ళు మంచోళ్ళు మీరే తెలుసుకోండి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. అదే బాబు ఇలాగంటున్నారే, ఇలాగ బాగా ఎత్తండి పూర్తిగా. స్తోత్రం చెబుదామా? సాగట్లేదా? సాగదీతాడు ఆయన. సాగదీతాడు. ఆయన చేతిలో పడితే మామూలుగా ఉండదు. పెద్ద సుత్తుంది ఆయన చేతిలో. కమ్మర కొలువులో పెట్టి సాగదీతాడు. మరి ఆయన స్తుతించే మనసు లేకపోతే స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యానికి ఒక పేరుంది. ఏమన్నంట? కమ్మరవాని కొలుములో సుత్తంట. వినండి, దయతో మనసు పెట్టండి. ఇక్కడ యేసు ప్రభు వారుతో 12 మంది శిష్యులు ఉండేవారని రాశారు. ఇందులో 3 తీసుకెళ్ళాడంటే ఎత్తైన కొండ మీదకి. ఎందుకు తీసుకెళ్ళాడంటే వారు ప్రభువుని నిత్యము వెంబడిస్తున్నట్టుగా ఉన్నారు. ప్రతి విషయంలో ప్రభువుని అనేక విషయాలు అడుగుతున్నారు వీళ్ళు. కానీ వీరి మనసులో ప్రభువుని గూర్చి పూర్తిగా తెలియదట వీరికి. ప్రభు ఏమై ఉన్నాడో తెలియదు వీరికి. ఇవాళ కూడా చాలామంది ప్రభు ఏమై ఉన్నాడో తెలియదు కనుక వారి హృదయాల్లో భక్తులు ఉన్నారు ఈనాడు చాలామంది హృదయాల్లో. అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందంటే, ఇక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందంటే, అమ్మో అద్భుతాలు జరిగిపోతున్నాయంటే అక్కడికి వెళ్ళిపోవాలని ఆ భక్తులు మనసులో పెట్టేసుకుంటున్నారండి. ఆనాడు యోహాను, యాకోబు, పేతురు హృదయాల్లో ఏమున్నారో తెలుసా? మోషే, ఏలియాల ప్రవక్తలు ఉన్నారు. వారు ప్రవక్తల్లో ఒకడు ఈయన అనుకుంటున్నారండి యేసుని. వారి మనసులో ప్రవక్తల మీద మనసుంది వారికి. ఏ ప్రవక్తల మీద వారికి మనసుందో వారినే చూపించాలనుకున్నాడు ప్రభు. ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి తన మహిమను చూపించాడు. అక్కడ రూపాంతరం పొందాడు. ఆయన నిజమైన వెలుగండి. స్తోత్రం. హల్లెలూయా.
ఆయన మహిమను ఎప్పుడైతే చూపించాడో ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, వస్త్రాలు తెల్లగా దగదగలాడిపోతున్నాయట. ఆ వెలుగులో వీరి మనసులో ఎవరున్నారో వారినే చూపించాడు ఆయన. మోషే, ఏలియా ప్రవక్తలను చూపించాడు యేసు ప్రభువారు, తనతో మాట్లాడుతున్నట్టుగా చూపించాడు. వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచన చూపించాడు. ఎక్కడ వెంటనే పేతురు గారు కంగారు పడిపోతున్నాడు. అయ్యా, మనం ఇక్కడే ఉంటే మంచిది, మీకొక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల కట్టేస్తాం, ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడంట. యేసయ్య ఏం చెప్పలేదండి. వెంటనే దేవుని మహిమ దిగి వచ్చింది అక్కడికి. హల్లెలూయా! మహిమ మేఘం కమ్ముకుంది అక్కడ. పరమ తండ్రి మేఘములోంచి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా! ఎందుకు తండ్రి అయిన దేవుడు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే మోషే మిమ్మల్ని వెలిగించలేడు, ఏలియా మిమ్మల్ని వెలిగించలేడు. వారు వెలుగేలేరు, వారు మీలాంటి మానవులే. వెలుగై ఉన్న క్రీస్తు కొరకు చెప్పేవారు వాళ్ళు. మీ జీవితంలో ఉన్న పాపపు చీకటిని తొలగించగలిగిన వాడు, జీవపు వెలుగుతో నింపి సత్ప్రవర్తన గలవారిగా, వెలుగు సంబంధులుగా, దేవుని బిడ్డలుగా మార్చగలవాడు ఈయన ఒక్కడే. హల్లెలూయా! ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాటే వినండి. మీ మనసులో యేసు తప్ప ఎవరు ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెబుదామండి. వీళ్ళు చాలామంది అనేక స్థలాలకు మేము వెళ్తున్నప్పుడు యేసే కూడా చెప్పరాళ్ళు. అక్కడ అలా జరుగుతుందండి, ఇక్కడ పాస్టర్ గారు ఎలా చేస్తున్నారండి, అక్కడ పాస్టర్ గారు ఎలా చేస్తున్నారండి, ఆయన చేతిలో ఏదో వరం ఉందటండి, ఆయన దగ్గర ఏదో ఉందటండి, ఇవే చెప్పుకోతున్నారు ఎక్కడికి వెళ్ళినా. అంటే వారి మనసులో యేసు ఉండట్లా. యేసై నమ్ముకున్న వారి మనసులో యేసయ్యే ఉండాలి. మరి ఎవరు ఉన్నాక వీలు లేదు. స్తోత్రం చెల్లించండి అందరూ. మాలాంటి భక్తులందరూ యేసు కొరకు చెప్పేవారమే కానీ మేము యేసులం కాము. హల్లెలూయా! యేసుతో సమానులు ఎవరు లోకములో లేరు. దేవుని స్తోత్రం. ఎంతోమంది దైవ సేవకులు మనకు ఎదురవుతుంటారు, ఎంతోమంది భక్తులు మన ఎదుట కనబడుతుంటారు. వారి మీద కాదు మనసు పెట్టడం, మన మనసు అంతా యేసు మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిత్యము మనతో ఉండేవాడు ఆయన ఒక్కడే. దైవజనులు భక్తులు ఎందరో వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవాలి తప్పదు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎంతటి భక్తుడైనా వెళ్ళిపోవలసిందే లోకాన్ని విడిచిపెట్టి. మన 2 వారాల క్రితం, వారం క్రితమా పుట్టైన జోసెఫ్ గారు వాక్యం చెప్తూ గుంటూరులో అక్కడే కుప్పకూలిపోయాడంటే వెళ్ళిపోయాడు. దేవుని పిలుపు అంటే అదే. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మరి ఇక లేరంటే లేరు, ఇంకంతే. మరి యేసయ్య మనతో ఉండేవాడు ఆయన ఒక్కడేనండి. అలాంటి సేవకులు అందరూ భక్తులు వెళ్ళిపోయారు. యేసయ్య గారు లాంటి భక్తులతో పరుగులు తీసేవారు. దినకరణ గారు లాంటి భక్తులతో పరుగులు తీసేవారు. కానీ వారు ఎవరు లోకములో ఉండరండి. ఏ భక్తుడు ఉండడు, ఏ సేవకుడు ఉండడు. మాలాంటి వారు ఎవరు కూడా కొద్ది కాలమే, మాకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాదో దేవుడు తెలియదు. 25 వరకు వాడుకున్నాడు, 25 పూర్తయ్యే వరకు ఉంచుతాడో లేక 26లో కూడా కొనసాగించాడో తెలదు. దేవుని ఇష్టం అది. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి మనం ఎవరూ శాశ్వతం కాదు. ఇక్కడ పాస్టర్లు కానీ భక్తులు కానీ మన హృదయంలో పెట్టుకోకూడదు. మన హృదయంలో ఉండవలసిన యేసు ఒక్కడే. హల్లెలూయా! ఆయనే జీవపు వెలుగు. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపపు చీకటిని తొలగించి పవిత్రమైన జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. కనుక ఆయన మాటే వినాలి, ఆయన మీదే మనసు నిలుపుకోవాలి. స్తోత్రం చెబుతారు అందరూ. అందుకే వారిని ఎత్తైన కొండను తీసుకెళ్ళారండి. కనుక ప్రియులారా గమనించాలి, మన భక్తి చేస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరు మన హృదయంలో ఉండడానికి వీలు లేదు. ఎవరి మీద మనసు పెట్టడానికి వీలు లేదు. ఆ మనసు పెట్టిన వాళ్ళే పలుకులు తెస్తున్నారండి. కుటుంబంలో సమస్యలు వస్తే, ఏదైనా కొదువులుంటే, కొరతలుంటే, వ్యాధులుంటే ఎవరో చెప్పిన మాట అంటే అక్కడ పరిగెత్తేస్తున్నారు, నూనె సీసాలు అట్టుకుని వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోయి అక్కడ పడుగాపులు కాస్తున్నారు. దొంగచాటునండి బ్యాగ్లో పెట్టుకుని బైబిలు. ఎవరికి భయపడుతున్నారు మీరు? దేవునికి భయపడాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. నేను చాలా స్థలాలు చెప్తాను, మా చర్చిలో ఎవరు కూడా ఈ స్వస్థత ప్రార్థనలకు పరుగులు తీయరు, యేసు మీదే మనసు పెడతారని చెప్తుంటాను. అయినా ఈ మధ్యన కొంతమంది పరుగులు తీస్తున్నట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి. దానికి శిక్షకు పాత్రలు మీరే. స్తోత్రం చెప్తారు అందరూ. మీరు ఎక్కడికి పరుగులు తీసినా మీ ఆశీర్వాదం ఆలస్యం అయిపోద్ది. మరి ఆశించింది దొరకడం చాలా ఆలస్యం అవుతుందండి. యేసు మీద మనసు పెట్టండి, ఎక్కడికి పరుగులు తీయని పని ఏం లేదు. స్తోత్రం చెబుతారు అందరూ. బిగ్గరగా దేవుని స్తుతించండి. మీరు మనసులో ఉన్న భక్తులను తీసివేయండి. ఆసక్తి ఈ శక్తి కాదు, దైవశక్తి మీద ఆధారపడండి. యేసు మీద మనసు నిలపండి. ఉన్నపాటినే ఉన్న చోటినే ఆయన వైపు మనసు నిలిపి ప్రార్థించండి. ఆ జీవపు వెలుగు మీలో ప్రకాశిస్తారు. స్తోత్రం చెబుతారండి. మరొక మాట పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17లో చెప్తున్నాడు. ఆయన అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. మరలా పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో రూపాంతర కొండ మీద ఆయన మహిమను చూసాం మేము. ఆ మహోన్నతుడైన దేవుడు స్వరాన్ని విన్నాం మేము. ఆయన మాట వినమని హెచ్చరించబడ్డాం, ఆయన బట్టి ఆనందిస్తున్నామని చెప్పారు ఆయన. ఇంతకంటే ప్రవచన వాక్యం వేకువ చుక్కవలే ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. అది మీ హృదయములో ప్రకాశిస్తే మీకెంతో మేలు. దేనికి స్తోత్రం చెల్లించండి అందరూ. తెల్లవారి వేకువ చుక్క అనగా జీవవాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటకు తెల్లవారు వేకువ చుక్క అని పేరు పెట్టారండి. మన హృదయములో ఉన్న చీకటిని తొలగించే వేకువ చుక్క అంటది. అంటే తెల్లవారుతుందంటే ఏమైపోద్ది? చీకటి. లోకంలో ఉన్నారా మీరు? లేరా? నాకు అర్థం కాదు, ఎవరు మాట్లాడట్లేదు. తెల్లవారుతున్నప్పుడు ఏమంటారు? తూర్పు రేఖలు జరుగుతున్నాయి అంటారు. అంటే చీకటి పోతుంటుంది, రాత్రి గతించిపోద్ది, ఉదయం పగలు వస్తుంది. అలాగే యేసయ్య వాక్యం, యేసయ్య మాట తెల్లవారి వేకు చుక్క లాంటిది. అందులో జీవముంది. ఆ జీవవాక్యం మీ హృదయములో ప్రకాశిస్తే మీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. వెలుగు సంబంధాలుగా మారిపోతామండి ప్రియులారా. అదే దేవుని కృప అంటే. మనలో ఉన్న పాపపు చీకటిని తొలగించి ఆయన జీవపు వెలుగును మనలో ప్రకాశింపచేయాలని, వెలుగు సంబంధులుగా మార్చాలని, ఆయన బిడ్డలుగా మార్చి ఆయనకు సాక్షులుగా వాడుకోవాలని దేవదేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి అటువంటి తెల్లవారి వేకు చుక్కలంటే యేసయ్య మాట నా హృదయములో ప్రకాశించాలంటే యేసు మీదే నీవు మనసు నిలపాలి. యేసు మాట నీలో ప్రకాశించాలంటే యేసు తప్ప ఎవరు నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు. ఏ భక్తుడు నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు. యేసు ఒక్కరే మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. వీళ్ళ చాలామంది ఉన్నారండి అభిమానులు. పాస్టర్ల గారికి అభిమానులు ఉంటారు చాలామంది. అక్కడికి యేసన్న గారు సహవాసములు వచ్చారంట. అంటే పరుగులే పరుగులు. యేసన్న గారు సహవాసం ఏంటి? ఆయన యేసై ఎవరితో సహవాసం చేశాడు? యేసన్న యేసుతోనే చేశాడు ఆయనను. ఇంకా ఆయన సహవాసం ఏంటండి? ఆయన వెళ్ళిపోయాడు. అంతేకాదు, ఎవరన్నా వచ్చేసాలో అక్కడ పరుగులు పరుగులు. వాక్యం వినడానికి వెళ్ళండి, వారి మీద మనసు పెట్టకండి. అక్కడ ఎవరు వచ్చినా దేవుని మాట చెప్తే వినండి, లేకపోతే వచ్చేయండి. స్తోత్రం చేయలేదామా అందరం? యేసయ్య మాట చెప్తే వినండి, వారి మాట చెప్తే వినకండి. స్తోత్రం చెబుదామా అందరం? హల్లెలూయా. అంతేగాని ఏదో భక్తుని మనసులో పెట్టుకుని మనం భక్తి చేస్తే ఎన్నటికీ మన హృదయంలోనికి జీవపు వెలుగు రాదు. అది అలాగే తిరుగుతుంటుందట, చీకటి గల స్థలాల్లో తిరుగుతుంటుందట అండి. నువ్వు హృదయంలోకి ఆహ్వానించాలి. యేసు మీద నువ్వు మనసు నిలిపితే తెల్లవారి వేకు చుక్కలంటే యేసు మాట నీలోకి వస్తుంది, నిన్ను వెలిగిస్తుంది. నీలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు, దురాలోచనలు, దుష్టతలు, దుష్ట కోరికలు, దుష్ట ప్రవర్తన అంతా తొలగించి సత్ప్రవర్తన గలవాడిగా మార్చేస్తుంది. హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు ఎంతో నొక్కు వక్కానిస్తాడు. మొదటి 2 వచనాలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 12:1-2.
కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మార్పు కలగజేసే ప్రభువుకి మనం అప్పగించుకోవాలి, సజీవ యాగముగా అప్పగించుకోవాలి. చనిపోయిన తర్వాత కాదు. చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళి మందిరంలో పెట్టి ఎంత టైం పాటలు పాడినా ప్రార్థన చేసినా ఆ వెలుగు వాళ్ళకి రాదు. స్తోత్రం చెల్లిందాం అందరం. ఆ చనిపోయిన వారు వెలుగైన యేసు వద్దకు వెళ్ళరండి. మనం బ్రతికి ఉండగానే, జీవించి ఉండగానే యేసయ్యకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రభుకు నీ మనసు అప్పగించుకుంటే ప్రభు మాటలను హృదయంలో ప్రకాశిస్తాయి. ఆయన మాటలే రూపాంతరపు అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తాయి. హల్లెలూయా. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే, వెలుగైన క్రీస్తు నీలో ఉదయిస్తే, నీలో ప్రకాశిస్తే, నిత్యము క్రీస్తు ఆరాధనలో ఆనందాన్ని అనుభవిస్తావు. నిత్యము ప్రభువుని ఆరాధించే అనుభవంలోకి వెళ్ళిపోతావు. నీ జీవితమే మారిపోద్ది. నీవు మారి అనేక మందికి మార్పుకు కారకురాలు అవుతావు, కారకుడు అవుతావు. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ నీకుంటే, ఉన్నపాటినే ఉన్న చోటునే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. దినారాధనలో మీ సన్నిధి నుంచారు, మీకు వందనాలయ్యా. అవునయ్యా, నువ్వు లోకానికి వెలుగైన దేవుడు తండ్రి. నీలో ఏమాత్రము చీకటి లేదు నాయనా. దేవానికి స్తోత్రాలు. అనాది కాలంలో ప్రభువానికి వందనాలు. మానవ లోకాన్ని సృజించక ముందే దేవలోకాన్ని నువ్వు సృజించి ఉన్నావని, ఆ దేవలోకమంతా వెలుగుమయమై ఉండగా దేవానికి వందనాలు, చీకటి ఎంత మాత్రము లేదని ఆ దేవలోకానికి అధిపతిగా నియమించిన లూసిఫర్, వాడితో కలిగిన కొందరు దేవదూతలు నాయన మీతో సమానులుగా ఎంచుకోవడం వల్ల దేవా వారిని సన్నిధిలోంచి త్రోసివేయబడ్డారని, వారు లోకాన్ని చీకటిమయముగా మార్చారని, పాపమనే చీకటితో కమ్ముకున్న లోకాల్లో వెలుగును నువ్వు కలగజేసావని, వెలుగును చీకటిని కూడా ఉండనిచ్చావని, వెలుగుకు పగలని చీకటికి రాత్రిని పేర్లు పెట్టావని, పగలను ఏలడానికి సూర్యు అనే గోళమును, రాత్రిని వేలడానికి చంద్ర నక్షత్రాలను నియమించావని, సమస్త సృష్టిని కలగజేసిన దేవా, 6వ దినమున నీ రూపములో నీ పోలికలో మట్టి నుంచి మానవుని సృజించి వాడి నాసికానందరంలో జీవవాయువును జీవాత్మగా చేశావని, మానవ లోకాన్ని ఆ రీతిగా నువ్వు ప్రారంభించావని, ఆ మానవ లోకములో కూడా నాయనా చీకటి ప్రవేశించి నీ సన్నిధికి వారు దూరమయ్యారని, నీ సన్నిధికి దూరమైన మానవాళిని ప్రభువా మళ్ళా నీ వెలుగుతో నింపాలని, నీ సన్నిధి సహవాసాన్ని ఇవ్వాలని, నీ బిడ్డలుగా చేసుకోవాలని ఆది కాలము నుండి మానవతో మాట్లాడుతూ వస్తున్నావని, ఈ దినములంతమంది కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జీవవాక్యముతో దర్శిస్తూ ఉన్నావని, ఎందరైతే నాయనా నీ కుమారుడైన యేసుక్రీస్తుగా అప్పగించుకుంటారో వారిలో జీవవాక్యమును పంపించి, తెల్లవారి వేకువ చుక్కలాంటి జీవవాక్యమును పంపించి వారి హృదయాన్ని వెలిగించే దేవుడువై ఉన్నావని, వాళ్ళను చీకటి కార్యాలు తొలగించే దేవుడువై ఉన్నావని, మంచి ప్రవర్తన గలవారిగా మార్చి రూపాంతరపు అనుభవంలో నడిపించి నీ బిడ్డలుగా లోకములో మీకు సాక్షులుగా వాడుకొని అయ్యా దేవుడువై ఉన్నావని ఇంతవరకు మీరు చలువ చేసిన విషయాలను బట్టి పొందనాలయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలు నిన్ను కలిగి ఉండాలి ప్రభువా. లోకములో ఉన్న బనులైనటువంటి భక్తులను కాదు నాయనా, నువ్వు సర్వాధికారమైన దేవుడును, నిన్ను కలిగి ఉండే మనసు ప్రతి ఒక్కొక్కరికి దయచేయండి. ఈ కడవరి దినాల్లో నీవిచ్చే జీవపు వెలుగును పొందుకొని నిత్యము నిన్ను స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, నీలో ఆనందించే అనుభవాన్ని నాయనా ప్రతి బిడ్డకు దయచేయమని బలపరిచి సహాయం చేయండి నాయన. ఇచ్చిన వాక్యం ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన.
దేవానికి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయనా. తెచ్చిన ప్రతి కానుకను మీరు అంగీకరించండి అయ్యా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితి కలిగి ఉన్నారో ఎరిగిన దేవుడవు కదా నాయనా. వారిని మీరు దర్శించండి తండ్రి. అయ్యా, వెలుగు సంబంధులుగా మార్చండి అయ్యా. అయ్యా, నీ యొక్క జీవపు వెలుగులో నీ యొక్క ఆశీర్వాదాలతో నింపబడిన సాక్షులుగా జీవించే కృపనివ్వండి నాయన. సంఘములో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు బలపరచండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. వారి గర్భఫలాలు దయచేయండి అయ్యా. గర్భవతులకు ఆరోగ్యం, బాల్యంతులకు బలం, చిన్న బిడ్డలపై దయకీడు నుంచునైనా. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించు ప్రభువా. వివాహం కావలసిన మార్గాలు తెరవండి. వివాహమైన వైవేక జీవితాలు సుఖమయం చేయండి నాయన. మందిర నిర్మాణములో, పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. సహకరించే వాళ్ళు లేవనెత్తండి. ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ దీవించునైనా. వారి కష్టార్జితాలు ఆశీర్వదించు తండ్రి. అలాగే విద్యా సంవత్సరములో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. ఉన్నతమైన స్థితిలో నిలపండి ప్రభువా. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకుల అధికారులను దీవించునైనా. ఇదిగోనైనా గత ఆదివారం సాయంత్రం మీ పిలుపుని అందుకున్న సహోదరి మేరీ రత్న కుటుంబానికి ఆదరణావాదార్పు దయచేయండి. మొన్నటి బుధవారం రాత్రి మరణించిన సహప్రియ తల్లి, అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఆ తల్లిగారి కుటుంబాన్ని కూడా ఆదరణావాదార్పు ధైర్యంను దయచేయండి ప్రభువా. ఆ తల్లిగారు లేని లోటు తీర్చి వారి కుటుంబాన్ని ఆదరించమని వేడుకుంటున్నాం. గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, మహిమ పొందండి. అలాగే సంవత్సరాంత కృతజ్ఞత కూడికకు, నూతన సంవత్సర ఆరాధన తగిన సిద్ధపాటు దయచేయండి. ఇచ్చే మనసు, ఇచ్చే సామర్థ్యం ప్రతి ఒక్కరిలో ఉంచండి. అనేక ఆత్మలు రక్షించి సంఘములో చేర్చండి. సంఘ సరదులు విశాలపరచండి. సహాయం చేయండి. యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ప్రభువును దీవించు.